హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో తిరుపతి లడ్డు ఇష్యూ గురించి ఈ రోజు సుప్రీంకోర్టులో తీర్పు వస్తుందని మనం వార్తలు విన్నాం. చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు ఎట్లాంటిది వస్తుందని చెప్పేసి. ఒక షిట్ ని దాఖలు చేసినట్టు కూడా చెప్తున్నారు. అసలు ఏంటి దాని గురించి? అంటే సుప్రీంకోర్టు ఇప్పుడే ఒక ఇండిపెండెంట్ సిట్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్లో ఏంటంటే 5 మెంబర్స్, సిబిఐ నుంచి 2 అఫీషియల్స్, స్టేట్ పోలీస్ నుంచి 2 అఫీషియల్స్, అట్ ద సేమ్ టైం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక అఫీషియల్ ఉండేలా ఒక 5 మెంబర్స్తో కూడిన ఒక ఇండిపెండెంట్ సిట్ని కాన్స్టిట్యూట్ చేయాలని కోరుకుంటూ సిబిఐ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ అంశం పొలిటికల్ డ్రామాగా మారొద్దు, ఎందుకంటే ఇది కోట్లాది భక్తుల యొక్క మనోభావాలతో కూడుకున్న అంశము అనేసి చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఈ మాట చెప్పేదాని వెనకాల చాలా చాలా పెద్ద మీనింగ్ ఉంది. దీని వెనకాల పొలిటికల్ డ్రామాగా మార్చొద్దంటే అంటే ఈ తిరుమల లడ్డు అంశంలో కల్తీ జరిగింది, కల్తీ నెయ్యి వాడారు, యానిమల్ ఫ్యాట్ రిలేటెడ్ థింగ్స్ వాడారు అని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, దీన్ని ఒక పొలిటికల్ డ్రామాలా ఒక సినిమాటిక్ మేనర్ లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేశాడు తప్ప దీన్ని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా లేకపోతే అక్కడ జరిగిన అవకతవకల్ని రికగ్నైజ్ చేసి కల్ప్రిట్ ని పనిష్ చేసేలా ఆయన ఎక్కడ బిహేవ్ చేయట్లా. రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయన మంగళగిరి దగ్గరలో ఆయన ప్రాయచిత దీక్ష చేసుకున్న దగ్గర నుంచి, అమ్మవారి గుడి దగ్గర మెట్లు కడిగిన దగ్గర నుంచి, నిన్న తిరుమలలో పెట్టిన వారాహి డిక్లరేషన్ సభ వరకు మొత్తం దీన్ని ఒక పొలిటికల్ డ్రామాలా ముందుకు తీసుకెళ్తున్నాడు తప్ప ఇది కోట్లాది భక్తుల యొక్క మనోభావాలతో కూడుకున్న అంశం ఇది అనే అంశము పవన్ కళ్యాణ్ కి స్పృహలో ఉన్నదా లేదా అనేది కొంచెం పక్కన పెడితే దీన్ని ఖచ్చితంగా ఒక పొలిటికల్ డ్రామాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దీన్ని పొలిటికల్ డ్రామాగా మార్చొద్దు, ఇది కోట్లాది భక్తుల యొక్క మనోభావాలతో కూడుకున్న అంశం అనేది సుప్రీంకోర్టు చెప్పారు. నాకు తెలిసి సుప్రీంకోర్టులో ఎవరైతే ఈ జడ్జిమెంట్ ఇచ్చిన ధర్మాసనంలో ఉన్న జడ్జెస్ ఉన్నారో డెఫినెట్ గా ఈ పొలిటికల్ ఈ తిరుమల లడ్డు అంశంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేసిన ఈ డ్రామాని కరెక్ట్ గా వాళ్ళు గమనించారు కాబట్టి ఈ పదాన్ని చెప్పారనేది మాత్రం నాకు అర్థమవుతుంది. వారాహి డిక్లరేషన్ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ తిరుపతిలోనే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అంటే వారాహి డిక్లరేషన్ లో ఆయన ప్రధానంగా 3 అంశాలు చెప్పారంటే, ఒకటి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కాన్స్టిట్యూట్ చేయాలన్నారు, దానికి ఫండ్స్ ఇవ్వాలన్నారు. తర్వాత సనాతన ధర్మానికి సంబంధించి ఇంకొక 3 పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే, సనాతన టెంపుల్స్ అనేవి ఆధ్యాత్మిక సెంటర్స్ గా కాకుండానే ఎడ్యుకేషనల్ తర్వాత కల్చరల్ సెంటర్స్ గా కూడా మారాలి అనేసి చెప్పారు. సో ఈ పర్టికులర్ ఈ అంశంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క అజ్ఞానం బయటపడుతోంది. సనాతన ధర్మ బోర్డు పరిరక్షణ బోర్డుని కాన్స్టిట్యూట్ ఎవరు చేస్తారు అసలు భారతదేశంలో? ఆ పవర్స్ ఎవరికి పార్లమెంట్ గా లేదు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది స్టేట్ సబ్జెక్ట్ లో ఉంటుంది, స్టేట్ లిస్ట్ లో సబ్జెక్ట్ అది. చేస్తే ఏ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు చేసుకోవాలి. ఇది అసలు ఎవరిని కోరుతున్నారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేయమనేసి? ఫస్ట్ థింగ్, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈజ్ స్టేట్ లిస్ట్. కాన్స్టిట్యూషన్ లో స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశానికి పార్లమెంట్ చట్టం చేయలేదు కదా. చేస్తే రాష్ట్రానికి సంబంధించిన శాసనసభలు చేయాలా? ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో చేస్తారా? ఫస్ట్ ఆ బోర్డు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏమైనా కాన్స్టిట్యూట్ చేస్తుందా? రోల్ మోడల్ గా నిలబడద్దా? దానికి ఆయన దగ్గర క్లారిటీ లేదు. అండ్ సెకండ్ థింగ్ ఆయన చెప్పింది ఏంటంటే, టెంపుల్స్ అనేది జస్ట్ ఆధ్యాత్మిక సెంటర్ గా కాకుండా ఎడ్యుకేషనల్ తర్వాత కల్చరల్ సెంటర్స్ గా లేకపోతే సాఫ్ట్ పవర్ ని పెంపొందించే విధంగా ఉండాలని చెప్పాడు. అసలు ఆ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో 3వ పాయింట్ ఆ సనాతన ధర్మ డిక్లరేషన్ అని చెప్పింది, బీజేపీ డెడ్ ఆపోజిట్ కదా దానికి. బీజేపీ ఆధ్యాత్మిక సెంటర్స్ ని రాజకీయ సెంటర్లుగా వాడుకుంటుంది తప్ప ఆధ్యాత్మిక సెంటర్స్ ని ఆధ్యాత్మిక సెంటర్లుగా దేవాలయాలుగా బీజేపీ ఎక్కడ ఉంచుతుంది? అసలు బీజేపీకి వర్తించని అంశాన్ని తీసుకొచ్చి డిక్లరేషన్ లో పెడుతున్నావు అంటే అసలు నీ జ్ఞానం ఉండి చేసి రాసుకున్నావు ఆ డిక్లరేషన్, లేకపోతే ఎవడన్నా రాసిన దాన్ని నువ్వు చదివేసావు పైకి వచ్చి? అసలు ఏంటి డిక్లరేషన్ మతలబ్ ఏంటి? అసలు దాన్ని చట్టాలు చేసింది ఎవరి పరిధిలో ఉంది? ఆ చట్టాలు చేసే అంశము సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసము. అసలు మినిమం జ్ఞానం లేకుండా ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడాలండి. అని ఈయనెవరు అసలు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని కాన్స్టిట్యూట్ చేయమని అడిగేదానికి? అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవడు? ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంతే. దేశం మొత్తాన్ని ఆయన హిందీలో, ఒకలా ఇంగ్లీష్ లో, తమిళ్లో, రకరకాల భాషల్లో ఈయనేదో ధర్మం కోసమే పుట్టిన మనిషిలో మాట్లాడతాడు. 2019 ఎన్నికల్లో ఎక్కడికి వెళ్ళిందండి మీ ధర్మ పరిరక్షణ వ్యవహారం అంతా? అప్పుడు నాకు మతం లేదు, కులం లేదు, నాకు మతం అంట కడతారా, నాకు కులం అంట కడతారా ఎగిరేది మీరు అప్పుడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సనాతనం? అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది మీలో ఈ సనాతన వాదం అంతా? 2019కి 2024కి జరిగిన డిఫరెన్స్ ఏంటి? 2019లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత బీజేపీ కాళ్ళ దగ్గర పడిపోయి బీజేపీ పొత్తులో గెలవడం వల్ల బీజేపీ వాళ్ళని ప్రసన్నం చేసేదానికి ఆర్ఎస్ఎస్ ఎజెండాని ఆంధ్రప్రదేశ్ లో తీసుకొస్తున్నారు. సార్ అలాగే తమిళనాడుకి సంబంధించి ఉదిష్టన్ స్టాలిన్ ముఖ్యమంత్రి కొడుకు
సో అతను కూడా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. See, పవన్ కళ్యాణ్ ఏదైతే రాత్రి ఆయన వారాహి డిక్లరేషన్ సభ దగ్గర నుంచి మాట్లాడారో అక్కడ నుంచి ఆయన ప్రైమరీలీ తమిళనాడు నుంచి సనాతన ధర్మానికి సంబంధించి వ్యతిరేకంగా సనాతన ధర్మం ఒక వైరస్ లాంటి దీన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని ఉదయనిధి స్టాలిన్ కరెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. నిజంగా ఈయనకు దమ్ముంటే ఉదయనిధి స్టాలిన్ కి చెప్పాలనుకుంటే తమిళనాడులో బహిరంగ సభ పెట్టి చెప్పాలి. ఈయన తిరుపతిలో పెట్టి ఆంధ్రాలో మత కల్లోలాలు రెచ్చగొడతాడు ఏంటి అసలు ఈయన? అని సనాతన ధర్మం గురించి పదే పదే గొంతు జించుకుంటున్నాడు కదా ఈయన. అసలు ఆంధ్రప్రదేశ్ లో అన్య మతస్థులు ఎవరన్నా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారా? సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడింది ఎవరు? ఉదయనిధి స్టాలిన్ అనుకుందాం, ఆయనే మాట్లాడారు. నువ్వు ఎక్కడ పెట్టాలో సభ? తమిళనాడులో పెట్టి మాట్లాడాలి. నీకంత దమ్ము ధైర్యం ఉంటే తమిళనాడులో సభ పెట్టాలి. నువ్వు నీ వారాహి డిక్లరేషన్ సభ అక్కడ పెట్టి అక్కడ నువ్వు ఉదయనిధి స్టాలిన్ కి నువ్వు ఎక్స్పోజ్ చేయి, సనాతనానికి అగెనిస్ట్ ఇలా మాట్లాడావనేసి. అది నువ్వు చేయలేవు. ఆంధ్రాలో నువ్వు మత కలహాలు రెచ్చగొట్టి మతపరమైన డివిజన్స్ తీసుకొచ్చి పబ్బం గడుపుకోవాలి, ఇక్కడ బీజేపీ మనువాదులు వేసాడని ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లేదానికి ఒక యాక్టర్ కావాలి. వాళ్ళకి ఈయన దొరికాడు. ఇంకోటి, ఈయన రాత్రి మాట్లాడిన దాంట్లో హిందీలో మాట్లాడారు, నార్త్ వాళ్ళకి అర్థం అవ్వాలనేసి. తమిళ వాళ్ళకి అర్థం అవ్వాలనేసి తమిళ్లో మాట్లాడతారు. తర్వాత కొద్దికోసార్లు హిందీ రాకుండా ఇంగ్లీష్ లో వాళ్ళు. అక్కడ వచ్చిన క్రౌడ్ కి 80% పీపుల్ కి హిందీ రాదు, 90% పీపుల్ కి ఇంగ్లీష్ రాదు. గమ్మని ఉండిపోయారు, ఈయనేం మాట్లాడుతున్నారు అర్థం కాకుండా. అండ్ 70-80% కొంచెం తమిళనాడుకి బోర్డర్ కాబట్టి తమిళనాడు తిరుపతి, అక్కడ కొంతమందికి తమిళ్ వచ్చి ఉండొచ్చు. కానీ ఈయన మాట్లాడిన దానికి అసలు అక్కడ రెస్పాన్సే లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ క్రౌడ్ కొంచెం అల్లరి చేస్తే ఆయన వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ అంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఈయన మాట్లాడుతూ ఉంటే ఆయన అక్కడ ఈయన వారాహి డిక్లరేషన్ అని మాట్లాడుతూ ఉంటే అక్కడ వచ్చిన ఆయన ఫ్యాన్స్ ఓజీ సినిమా గురించి స్లోగన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. కామన్ అంటే హీరో కాబట్టి. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎవరికి హీరో? ఆయన నటుడు. హీరో ఏంటి? హీరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంతే ఆయన. అయితే ఓజీ ఆ సినిమా పరమైన స్లోగన్స్ ఇస్తే ఆయన అక్కడ రియాక్ట్ అయింది, మీరు ఇస్లాంని చూసి నేర్చుకోవాలంటారు. వాళ్ళు అల్లా అని వినిపిస్తే సైలెంట్ అయిపోతారు అంటారు. అంటే మీ అభిమానులు డిసిప్లిన్ లేదని మీరే ఒప్పుకుంటున్నారు కదా. అసలు మోస్ట్ నాన్ సింగ్ కదా మీరు మాట్లాడిన దానికి, వాళ్ళు చేసేదానికి పొంతన ఉండదని అర్థమైందా మీకు? ఇక్కడ నమో నారాయణ అన్న మీరు ఆగరు, మీరు ఇస్లాంని చూసి నేర్చుకోవాలంటారు ఆయన. అండ్ ఇంకొకటి, ఆయన నాచ్ గానా అనేసి రాహుల్ గాంధీ చెప్పాడు అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠ జరిగినప్పుడు అని ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు రాహుల్ గాంధీ గారి కుటుంబ నేపథ్యము, రాహుల్ గాంధీ గారి కుటుంబం దేశం కోసం చేసిన త్యాగం అసలు మీకు ఏమైనా క్లారిటీ ఉందా, అవగాహన ఉందా? అంటే పొరపాటును కూడా లేదు. జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి, మోతీలాల్ నెహ్రూ అనే వ్యక్తి స్వాతంత్ర సమరయోధంలో చాలా ముందుండి ఫైట్ చేశారు. అండ్ జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి స్వాతంత్ర సమరంలో బ్రిటిషర్స్ అగెనిస్ట్ గా ఫైట్ చేసి 10 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి. తర్వాత దేశానికి ప్రథమ ముఖ్యమంత్రి. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక పిఎస్యు లేకపోతే ఒక మల్టీపర్పస్ ఇరిగేషనల్ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసిన వ్యక్తి ఆయన. భారతదేశంలో ఈ రోజు ఇస్రో ఉండివ్వండి, డిఆర్డిఓ ఉండివ్వండి, బిహెచ్ఎల్ అవనివ్వండి, బీడీఎల్ అవనివ్వండి, ఇక్రిసాట్ అవనివ్వండి, యూ నేమ్ ఎనీ పిఎస్యు ఆర్ ఎనీ బిగ్ నేషనల్ ఆర్గనైజేషన్, అవన్నీ జవహర్లాల్ నెహ్రూ గారు కన్స్టిట్యూట్ చేసిన ఇండియాలో. అలాంటి కుటుంబం నుంచి వచ్చాడు రాహుల్ గాంధీ. తర్వాత ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంటూ ఖలిస్తానీ ఉద్యమాన్ని దానికి సంబంధించిన వాళ్ళు కాల్పుల్లో చనిపోయింది, పదవిలో ఉండావిడ. తర్వాత రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ గారు ఎల్టీటీ దాడిలో చనిపోయారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి 10 సంవత్సరాలుగా ఆయన ఈ బీజేపీ ట్రోల్స్ కి రకరకాల హేళనకి గురైనా గానీ రాక్ సాలిడ్ గా నిలబడి బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కి, మనువాదులకు అగెనిస్ట్ గా ఆయన ఫైట్ చేస్తా ఒక లీడర్ గా ఎమర్జ్ అయ్యి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కి, నార్త్ ఈస్ట్ నుంచి వెస్ట్ మహారాష్ట్ర వరకు, బాంబే వరకు ఆయన పాదయాత్ర చేస్తే ఒక లీడర్ గా ఒక భయంకరమైన ఎస్టాబ్లిష్మెంట్ వచ్చిన వ్యక్తి గురించి మాట్లాడతావా? అసలు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి? బిఎస్ ఆయన చెప్పాడు, బీజేపీ అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠ జరిగినప్పుడు నాచ్గానా అనే స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఎందుకు ఇచ్చారు? మీరు ప్రతిష్ఠ జరిగినప్పుడు ఈయన సెలబ్రిటీ, ఈయన వెళ్ళాడు అక్కడికి, ఈ నాన్నగారి కుటుంబం వెళ్ళింది అక్కడికి. ఇలాంటి సెలబ్రిటీస్ తో మీరు రామ మందిరం ప్రతిష్ఠ చేశారు కానీ సామాన్య భక్తులు ఎక్కడున్నారు అక్కడ? ఇది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లో జరిగింది కదా. భారతదేశంలో సామాన్య భక్తులు లేరా? ఇంకా పోనీ అయోధ్య ప్రాంతంలో ఉన్న భక్తులను ఎందుకు రానివ్వలేదు మీరు? అందుకే కదా అయోధ్యలో బీజేపీ ఓడిచ్చింది. ఇలాంటి దురాగతాలు చేశారనే కదా అయోధ్యలో బీజేపీ ఓడి అక్కడ సమాజ్వాదీ పార్టీ ఎంపీ గెలిచింది అక్కడ నుంచి. ఓకే, ఈ దురాగతాలు పవన్ కళ్యాణ్ అర్థం, ఈ విషయం చెప్పాలా పవన్ కళ్యాణ్? ఎక్కడ రాహుల్ గాంధీ ఇలా క్రిటిసైజ్ చేశాడు అంటారు కానీ అక్కడ జరిగిన దురాగతాల వల్ల బీజేపీని అయోధ్యలో ఓడించారు మొట్టమొదటిసారిగా. 30 సంవత్సరాల్లో అయోధ్యలో బీజేపీ ఎంపీ ఓడిపోవడం ఫస్ట్ టైం జరిగింది. బీజేపీ వాళ్ళు అంతా మంచిగా జరిగితే ఎందుకు ఓడిస్తారు అక్కడ? ఇలాంటి విషయాలు పవన్ కళ్యాణ్ బాహ్య ప్రపంచానికి తెలియజేయడు. అసలు
రాహుల్ గాంధీ నాచ్ గానా అన్నాడు. ఎస్ నాచ్ గానా అని అన్నాడు అని నేను అంటున్నాను కదా, అన్నాడని అంటున్నా. ఉమ్, మీలాంటి సెలబ్రిటీస్ వెళ్ళి అక్కడ అదొక సెలబ్రిటీ ఈవెంట్ గా మారింది తప్ప రాముడి ప్రతిష్టలో ఎక్కడ జరిగింది అసలు? మీలాంటి సెలబ్రిటీలకే ప్లేస్ ఉంది అక్కడ, అంబానీ అదానీలకే ప్లేస్ ఉంది అక్కడ. సామాన్య భక్తుడికి అసలు రామ మందిర ప్రాణ ప్రతిష్టలో అసలు ప్లేస్ ఇచ్చారా? ఇవ్వనప్పుడు ఆబ్వియస్ గా అంటారు కదా. సో మొత్తానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందంటే మీరు వ్యతిరేకిస్తున్నారు. తీవ్రంగా తీవ్రంగా ఈయన ఏదన్నా 2019లో లేని వాదన 2024లో ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ ని ఒక మణిపూర్ లా చేయాలనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ని గుజరాత్ అల్లర్లు చూడాలనుకుంటున్నారా అనేది అర్థం కావట్లే. ఉమ్, అని ఈయన ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈయన ట్వీట్ పెట్టాడు. ఉమ్, నేను గౌరవించే గద్దరన్న, సనాతన ధర్మాన్ని గౌరవించే గద్దరన్న నమస్సుమాంజలి అని ఒక ట్వీట్ పెట్టాడు. అసలు గద్దరన్న మనవాదం గురించి ఎక్కడన్నా ఎప్పుడన్నా మాట్లాడారు? అసలు గద్దరన్న ఏస్ టెంపుల్కి వెళ్ళింది, యాదాద్రి టెంపుల్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు ఆయన? తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యాదగిరి గుట్టగా ఉన్న, ఇప్పుడు యాదాద్రిగా పిలువబడే యాదగిరి గుట్ట నరసింహస్వామి టెంపుల్ ఉమ్, యాదాద్రిగా మారిపోయింది. తెలంగాణలో జనరల్ గా గుట్ట అని పిలుచుకుంటారు, యాదగిరి గుట్టని. సో నువ్వు యాదన్నగా ఉండే యాదన్నవి యాదాద్రిగా మారిపోయావు. ఉమ్, నువ్వు యాదన్నగా ఉండి మమ్మల్ని అందరిని గుర్తుపెట్టుకొని బహుజనుల్ని గుర్తించుకొని వేడుకునేదానికి వెళ్ళాడు అక్కడికి. ఉమ్, అందులో ఒక పొలిటికల్ సెటైర్ ఉంది. ఆ సెటైర్ ఈయనకు అర్థం కాల. సనాతనాన్ని గౌరవించాడు అంటాడు. సనాతనాన్ని గౌరవించాల. రాజ్యం యొక్క దాడి గద్దరన్న మీద ఎక్కువైనప్పుడు తన పంద మార్చుకుంటూ ఆయన జనబాహుళ్యంలో ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు తప్ప ఆయన సనాతనవాదిగా ఎప్పుడు మారలా. ఉమ్, ఆయన మీద రాజ్యం యొక్క ఒత్తిడి పెరుగుతా ఉంది. రాజ్యం యొక్క ఒత్తిడి పెరుగుతున్నప్పుడు గద్దరన్న పంద మార్చుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు అంతే తప్ప తన గమ్యాన్ని, తన మూల సిద్ధాంతాన్ని మార్చుకోవాలా. ఈయనకు లెక్క ఎన్నికకు ఒక పార్టీని ఎంచుకోవాలా. ఎన్నికల్లో గెలిచేదానికి ఎన్నికకు ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే నేచర్ గద్దరన్నది కాదు కదా. ఉమ్, గద్దరన్న ఎవరితో కలిసినా ఏం చేసినా ప్రజా సంఘ పీపుల్ అనేది సెంటర్ గా జరిగింది. గద్దరన్న యాక్టివిటీ అంతా ప్రజల సెంటర్ గా జరిగింది. అలాంటి గద్దరన్నని మనువాదానికి, సనాతన ధర్మానికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తాడు ఈయన. ఓకే. అంటే ఈయన అవసరానికి ఈయన డీఫేమ్ అవుతున్నాడని తెలుసు క్లియర్ గా. అక్కడ గద్దరన్నను వాడుకుంటారు, ఇంకోటి వీటిలో గాంధీ గారిని వాడుకుంటారు. అరే గాంధీ గారు మిమ్మల్ని భారతదేశంలో అత్యంత పెద్ద హిందూ ఎవడంటే గాంధీ గారు. ఉమ్, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన చేతిలో భగవద్గీత లేకుండా బయటికి వెళ్ళాం. అలాంటి గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమం, ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా పాకిస్తాన్ గా విడిపోయినప్పుడు మత కలహాలు జరిగి ముస్లింస్ మీద దాడి జరుగుతున్న క్రమంలో, అది బెంగాల్ ప్రాంతంలో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, లేకపోతే పాకిస్తానీ ప్రాంతంలో హిందువులకు జరిగిన ఎక్కడ హింస జరిగితే అక్కడికి స్వయంగా గాంధీ గారు వెళ్ళి హింస ఆపే ప్రయత్నం చేశారు. ఉమ్, మతాలకు అతీతంగా హింస జరిగేదానికి అవకాశం లేదు అని. ఆ క్రమంలో ఈ మనువాదులు గాంధీ గారిని చంపేశారు కదా గాడ్సే ద్వారా. ఓకే. ఈయన ఉంటే ఈ దేశం యొక్క మన ఎజెండా ముందుకు సాగదు. మన ఎజెండా ముందుకు సాగాలంటే గాంధీ అనే వ్యక్తి ఎక్కువ కాలం బతికుంటే జనసంఘ్ అండ్ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావమే దేశంలో లేకుండా చేస్తాడు ఈ గాంధీ అనేసి గాంధీని చంపేశారు కదా వీళ్ళు. ఉమ్, తర్వాత ఈయన నిన్న మాట్లాడితే చెప్పిన ఇంకో స్టేట్మెంట్, సెక్యులర్ ఈజ్ ఎ టూ వే, సెక్యులర్ ఈజ్ నాట్ ఎ టూ వే. ప్రకాష్ రాజ్ గారు గురించి. సెక్యులర్ ఈజ్ నాట్ ఎ టూ వే, సెక్యులర్ ఈజ్ ఎ మల్టీ వే. అది మల్టీలేటరల్ వే. ఉమ్, సెక్యులర్ టూ వే అని అంటే పవన్ కళ్యాణ్ ఎవడు అసలు? సెక్యులర్ అనేది మల్టీలేటరల్ వే. ఏ మతాన్ని, ప్రతి మతాన్ని, తన మతాన్ని తను గౌరవించుకోవాలి, తన చుట్టూ ఉన్న ప్రతి మతాన్ని గౌరవించుకోవాలా. ఇన్ దట్ వే సెక్యులరిజం ఈజ్ ఎ మల్టీలేటరల్ వే. అండ్ సెక్యులరిజం గురించి ఈయన చాలా సెక్యులర్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం హిందూ మతాన్ని, సెక్యులర్ అనే వర్డ్ ని కాన్స్టిట్యూషన్ లో 1976 లో 42nd అమెండ్మెంట్ ద్వారా పొందుపరిచారు. ఉమ్, అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూ మతం మీద ఎంత దాడి జరిగి, హిందూ మతం నుంచి ఎంత ఎంత మందిని అన్యమతంలోకి మార్చారు అసలు? అసలు ఎంతమంది క్రైస్తవులు లేకపోతే ముస్లింస్ హిందూ మతం మీద దాడి చేశారు అసలు? సెక్యులర్ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని, ఉమ్, సెక్యులర్ అనే పదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది బీజేపీ, ఆర్ఎస్ఎస్. పక్కాగా హిందూ మతాన్ని, హైందవాన్ని లేకపోతే సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వ్యక్తి సెక్యులర్ అనే పదాన్ని అసలు పట్టించుకోడు. ఉమ్, ఎందుకంటే మన భారతదేశంలో రకరకాల మతాల కలయిక ఇది. బౌద్ధిజం ఉంది, జైనిజం ఉంది, హిందూయిజం ఉంది, ఇస్లాం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, జుడాయిజం ఉంది. ఇది మతాల కలయిక ఉన్న దేశంలో టూ వే అని ఎలా అంటావు అసలు? అంటే టూ వే అంటే హిందూ ముస్లిమా, లేకపోతే హిందూ క్రిస్టియనా, లేకపోతే క్రిస్టియన్ ఇస్లామా? కాదు కదా, ఇది మల్టీలేటరల్. టూ వే అని ఎలా అంటావు అసలు? అంటే ఈయనకి ఏదో చెప్పాలని చెప్పడం తప్ప ఆ సెక్యులర్ అనే పదానికి ఈయనకు మీనింగ్ కరెక్ట్ గా అర్థం కాదు అసలు. ఈయనకు నిజంగా అర్థమైతే వేరే మతాల మీద ద్వేషం వెళ్ళగక్కే ప్రయత్నం చెయ్యకపోదుడినా. అందుకే సుప్రీంకోర్టు ఈ రోజు స్పెషల్ సిట్ వేస్తా, ఇండిపెండెంట్ సిట్ వేస్తా దీన్ని ఒక పొలిటికల్ డ్రామాగా మార్చొద్దని క్లియర్ స్టేట్మెంట్ అండ్ డైరెక్షన్స్ ఎందుకు ఇచ్చిందంటే ఈయన పొలిటికల్ డ్రామా చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో. అండ్ నేను రాత్రి ఈ పర్టికులర్ టాపిక్ మీద వీడియో చేసి పెడితే కింద కామెంట్స్ చూస్తే రాష్ట్రాన్ని మణిపూర్ లో మార్చేదానికి పవన్ కళ్యాణ్ పూనుకున్నాడు అని అంటున్నారు తెలుసా. నిజంగా ఆయన మీద ఉన్న ఒపీనియన్ పబ్లిక్ లో డిఫేమ్ అయిపోయాడు ఆయన. ఇంకా ఇలా ముందుకెళ్తే
రాబోయే ఎన్నిక చాలా కష్టమైంది దీనికి. ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో మత రాజకీయాలకు తావు లేదు. ఉన్న కుల రాజకీయాలతోనే ఏగలేక చస్తున్న ఆంధ్రప్రదేశ్ కి మత రాజకీయాలు అంటకట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్. అది రాష్ట్రానికి మంచిది కాదు. నీకు బీజేపీ దగ్గర ఉండేదానికి, నీ పబ్బం గడుపుకునేదానికి ఈ రోజుకి రేపటికి బాగుంటది. నెక్స్ట్ ఎలక్షన్ కి చాలా ఇబ్బంది అవుతుంది దీనికి. ఇంతకుముందు మీరు మన ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేకపోతే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ని చూడండి, ఎక్కడ గానీ ముఖ్యమంత్రులు లేకపోతే మంత్రులు మతపరమైన వ్యాఖ్యలు ఎవరు చేయరు. మొట్టమొదటిసారిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదులు అండ చూసుకొని రెచ్చిపోతున్నాడు ఈ పవన్ కళ్యాణ్. ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదులు అండ లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంట్లోంచి బయటకు వచ్చి సనాతనం అనే మాట కూడా మాట్లాడు. అసలు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2019 ఎన్నికలకు ముందు ఆయన మాట్లాడిన మాటలు. అప్పుడు ఎగరలేదే ఇలా, అప్పుడు ఇన్ని మాలలు వేయలేదే, అప్పుడు ఇన్ని రంగుల డ్రెస్ వేయలేదే. ప్రాయచిత దీక్ష అన్నాడు. దీక్ష వేసినప్పుడు ఒక రకమైన రంగు బట్టలు, ఉమ్, దీక్ష తీసేదానికి వెళ్ళినప్పుడు ఇంకో రకమైన రంగులు, దీక్ష అయిపోయిన తర్వాత కూడా అదే రంగులో ఉంటాడు. దీక్ష అయిపోయిన తర్వాత బట్టలు మారిపోతాయి కదా. ఉమ్. అసలు ఈయన ఏ రకమైన హైందవాన్ని ఫాలో అవుతున్నాడు, ఈయన ఏ రకమైన సనాతనవాదాన్ని ఫాలో అవుతున్నాడు అర్థం కావట్లా. నువ్వు దీక్ష అయిపోయిన తర్వాత బట్టలు మారుతాయా లేదా? మారుతాయి. మరి ఎందుకు మారలా నిన్న? అంటే స్టిల్ నేను దీక్షలో ఉన్నాడా? నేను నచ్చేసుకున్నావుగా. నచ్చేసుకోవడం కాదు, ఈయన ఆంధ్రప్రదేశ్ కు ఒక యోగి ఆదిత్యనాథ్ లా తయారవ్వాలని చూస్తున్నాడు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సెటైర్ చేయడం మొదలెట్టారు ఈయన మీద. ఒక దీక్షలో రంగుల బట్టలు ఏంటి? యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడు ఒకే రంగు బట్టల్లో ఉంటాడు. అవును, కాషాయ రంగులో ఉంది. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎప్పుడు నలుపు రంగు బట్టల్లో ఉంటారు. భవానీ మాల వేసుకున్నాడు ఎప్పుడు ఎరుపు రంగు బట్టల్లోనే ఉంటారు. ఇంకో రంగు అనేది రాదు అక్కడ. మరి ఈయన ఏ రకమైన మాల వేస్తున్నాడు ఈయన? ఇది ఆర్ఎస్ఎస్ చెప్పిన డైరెక్షన్ లో నడుస్తున్న మాల్లా కనిపిస్తుంది తప్ప ఒక హిందూ మతాన్ని గౌరవించే మాల అయితే నాకైతే కనపడలేదు. దీక్షలు అయితే కనపడలే నాకు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.